హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు జోష్నా వ్లాగ్స్. ముందుగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఈరోజు కృష్ణాష్టమి అని మా రుద్రాష్కి స్కూల్లో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. వాళ్ళు రెడీ చేసి పంపిమని చెప్పినారు పిల్లల్ని. మా రుద్రాన్స్ని అయితే వాళ్ళ పిన్ని రెడీ చేస్తుంది. నేను స్నానం చేసి వచ్చేలోపు. హాయ్ రుద్రాంశ్, హ్యాపీ కృష్ణాష్టమి. ఏం చేస్తున్నావు? నోటు రుద్రాంశ్కి అన్ని సెట్ తీసుకొచ్చినాము. డ్రెస్ అయితే ఆల్రెడీ ఉంది గోజ్ టైప్ది, మిగతాదన్నీ సెట్ తీసుకొచ్చినాము. వాళ్ళ పిన్ని రెడీ చేస్తాము. నిన్ను రెడీ చేయాలా? రెడ్ కాలే కదా ఎక్కువ, ఇది ముందుది బాగా రెడ్గా అయింది. ఏమట్లా ముందుది లేదా? డ్రై అయిపోయింది పడేసిలేమన్నా. మా రుద్రాంశ్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉంటాడు. అంటే వాడికి బాగా ఇష్టం అనమాట. రెడీ అవ్వాలన్నా రెడీ చేయించుకోవాలన్నా బాగా ఇష్టము. సోకులు ఎక్కువ మా రుద్రాంశ్కి. నువ్వు డాడీ బాగా కదా రుద్రాంశ్. స్కూల్లో అయితే బాగా అల్లరి అయిపోతాడు. 1 వీక్ నుంచి ఫీవర్ వచ్చింది, తగ్గిపోయింది లాస్ట్ వీక్ అంతా. ఈ వీక్ కొంచెం బాగానే యాక్టివ్గా ఉన్నాడు రుద్రాంశ్. నీ ఫ్లూట్ భలే ఉంది రుద్రాంశ్, సూపర్ ఉంది. పారాన్ని పట్టించుకొని ఆరిపోయినాక టిఫిన్ తినిపించేసి మొత్తం ఇంకా డ్రెస్ అంతా ఆరేస్తాం. మళ్ళీ ఇప్పుడే అయితే డ్రెస్కి అంతా అవుతుంది కదా అనేసి. బాత్రూమ్ వచ్చినా బాత్రూమ్ కట్టేది నేను అక్కడ బాంబు వేసా. చిన్నప్పుడు చేసినాము ఒకసారి, మళ్ళీ ఈసారి చేస్తున్నాం. అది స్కూల్లో చేస్తున్నారు కదా అనేసి. ఆడపిల్లలేమో రాధా గెటప్, బాయ్స్ ఏమో కృష్ణుడు గెటప్. ఏ డాన్స్ వేయాలి స్కూల్లో ఈరోజు. వాళ్ళకి ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. అవును రోయ్. నువ్వు చెప్పు, ఏం చెప్తావు? నువ్వు చెప్పు, మాట్లాడు రుద్రాంశ్, మాట్లాడు. ఏం మాట్లాడు. ఫీవర్ వచ్చేసి ఫుల్ తగ్గిపోయినాడు రుద్రాంశ్. రికవర్ అయితే టైం పడుతుంది. అసలు తినడమే లేదు. స్కూల్లో కూడా తినమని చెప్తే నాకు దగ్గు వస్తుందని కవర్ చేస్తాడు. అస్సలు తినడు రుద్రాంశ్ అయితే. ఫుడ్ అంటేనే వాడికి అసలు అలర్జీ. తినడు ఏదే కానీ. నాకైతే రుద్రాంశ్ తినడు. వాడికి ఇష్టమైనది అయితే బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని వస్తాడు. ఇష్టం లేనిదైతే ఏదో ఒకటి మాటలు చెప్తాడు వాళ్ళ మేడం వాళ్ళకి. నిన్న చెప్తాను, మీ మేడం యాక్టింగ్ చేస్తాను రుద్రాంశ్ అని. మరి వస్తుంది. నీట్గా పోయి మే తల్లి, అద్ర బిద్ర కూర్చున్నాం. రెడ్గా కాదు నన్ను అసలు. రెడ్ కాకుంటుందా, నీట్గా పెట్టు. హలో రుద్రాంశ్, నీకు తెచ్చినది రెడ్ కాలేదు. దీంట్లో కొంచెం కుంకుమ లెమన్ వేసి పట్టిస్తారు తక్క. ఇది బాగా రెడ్గా అవుతుంది. తిప్పు రుద్రాంశ్. రుద్రాంశ్ షర్ట్ వచ్చేసి ఇదంతా. రుద్రాంశ్కి వడ్డానము, పీకాకు, కమ్మలు అన్నీ వచ్చినాయి నీ దానికి సెట్. వద్దు, నిన్నంతా వేసుకుంటా అని చెప్పి వేసుకుంటావా?
సునీ స్కూల్లోకి పోయినాక ఇదేం నీకు ఇష్టం కదా? నవ్వే పెళ్ళిలో వేసుకున్నావు కదా. 3 ఏళ్ళ తెచ్చుకుంటుంటే చెప్పు రుద్రాంశ్. ఏమన్నా వడ్డానము, వంకీలు, కమ్మలు ఇవి పెట్టుకోవాలని కృష్ణుడు అన్ని పెట్టుకున్నా. ఏం వద్దన కమ్మలు ఏం బొక్క పెట్టర్లే. నేను ఒకసారి ఇలా ఏది వావ్ ఇచ్చుకుంటాను మరి. కృష్ణుడు అంటే కృష్ణుడు అది అది అంటే పైన ఎర్రగైంది కదా, ఎర్రకాలి మేము మళ్ళా కుంకుమ వేసి కలిపి పెడతాము. ఫాస్ట్ అట్లా అనిపిస్తావా? సరిపోతుందా? రుద్రాంశ్కి దిష్టి తగ్గిపోకుండా కాటుక కాళ్ళెత్తు నన్ను పట్టుకో. అమ్మగాని చూస్తావురా. ఆల్రెడీ చూసినా. అమ్మయ్య అమ్మయ్య నాకు అసలు లేదు. పదనా ఆ బొట్టు అక్కడ బయట వచ్చి కొంచెం అట్లా ఫోటో దిగి. రుద్రాంశ్ రుద్రాంశ్ కార్లో పోదాం బైక్లో పోదామా? బైక్లో పోతే అవన్నీ పైకి లేసిపోతాయి. రైట్ రా. వెనక్కి కూర్చుంటావా? కూర్చో, డాడీ కూర్చోపెడతాడు. చిన్ని కృష్ణుడు వచ్చినాడు కదా ఈరోజు మా ఇంటికి. నువ్వే కదా చిన్ని కృష్ణుడివి. టిక్ టిక్. ఈరోజు లేట్ అయిపోయింది స్కూల్కి రుద్రాంశ్. మీ మ్యామ్ వాళ్ళు వై రుద్రాంశ్ వై కేమ్ లేట్ స్కూల్ అంటారు. ఫొటోస్ తీర్చుకుంటాను మ్యామ్ అని చెప్పు. ఫోటోస్ తీసుకుంటాంటి ఫోన్లో అని చెప్పేసి. ఓకే, దాన్ని పట్టుకో స్కూల్లో. ఇప్పుడు మేడం వాళ్ళు అడుగుతారు. ఎనికి కానుకో. నీకు ఇంకొక డ్రెస్ పెట్టినాను రుద్రాంశ్. మ్యామ్ వాళ్ళు తీసేస్తే బ్యాగ్లో ఉంటుంది డ్రెస్, అది వేయించుకో మళ్ళీ. ఓకేనా చిన్ని కృష్ణ, చిన్ని కన్నయ్య? ఓకే, పెట్టినానులే. ప్యాంటు టీ షర్ట్ పెట్టా. జిప్ వచ్చింది టీ షర్ట్కి, అది పెట్టాను. నువ్వు దాన్ని ఏం పట్టుకోవద్దు, నీట్గానే ఉంది. ఓకే, స్కూల్కి వెళ్దామా? మీ ఫ్రెండ్స్ అందరు రెడీ వేసి వచ్చింటారు రుద్రాంశ్. మిహిరా రాధా డ్రెస్ వేసుకొని ఉంటుంది. రాధా, నువ్వేమో కృష్ణుడు. ఇంకా ఎవరు నీ ఫ్రెండ్స్? ఎవరు లేరా? నీ హీరా ఒక్కతేనా? నీ గర్ల్ ఫ్రెండా? అవునా 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 అవునా? ఓకే. చిన్న కన్నయ్య, బాగున్నావా? క్రాస్ పోతుంది, నువ్వు టచ్ చేయ
తీయకు దీన్ని. ఓకే కృష్ణ ముచ్చు పెడతారా? పెడతాడు, వాళ్ళ మమ్మీకి పెడతారు. పెడతారబ్బా, పెడతారు సార్, పెడతారు స్వామి. అమ్మ నిన్ను రెడీ చేయాలంటే ఎంతసేపు పట్టింది. అయినా రుద్రాన్ శిరో బాగా కోఆపరేట్ చేశాడు, అసలు ఏదో కానీ వద్దట్లేదు పాపం. వాడు మేము ఏది రెడీ చేస్తాడా కూడా బాగా ఓపిక్గా చేయించుకున్నాడు. దట్స్ రుద్రాన్. స్కూల్ దగ్గరకు వచ్చేసింది, స్కూల్ దగ్గరకు వచ్చేసింది. ఆఫ్ చేయను, నీ దగ్గరే పెడితే స్కూల్లో కూడా నీ దగ్గర పెడితే ఏం చేస్తున్నాడు నీ ఫోను. సైడ్కి సినిమా రుద్రాంష్ చెప్పులు వదిలేసి. వెళ్ళేసి ఇంకా రుద్రాంష్కి స్కూల్ 5 minutes కదా, ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. అసలు మార్నింగ్ అసలు స్కూల్ దగ్గర వదిలిపెట్టబుద్ధి కాలేదు, ఇంట్లోనే పెట్టుకుందాం అనుకున్నాం. కానీ సెలబ్రేషన్ స్కూల్లో కదా, పిల్లలందరూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు అనేసి పంపించినాము. అందుకే ఇప్పుడు కూడా తొందరగా వెళ్తా ఉన్నాము. వెళ్ళామా? సో హ్యాపీ క్రిస్మస్. చెప్. వంట అయితే పులిహోర చేసేసినాను, అంటే రెడీమేడ్ది వస్తుంది కదా పౌడర్, దాన్ని కలిపేసి చేసేసినాను. ఇంకా రుద్రాంశ్ వచ్చిన తర్వాత తింటాడు. స్కూల్లో ఏం చేశాడో చూద్దాము. గో అయిపోయిందా స్కూల్? ఏం డ్రెస్ చేంజ్ చేశారా? ఏం చేశారు స్కూల్లో? మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందా? ఏమి ఇచ్చారు స్కూల్లో? చూపించు. స్టార్ వేసారా? ఎందుకు? నువ్వు స్టార్ స్టూడెంటా? స్టార్ బ్యాచా? నీకేమి ఇచ్చారు చూపించు స్కూల్లో. అదేంటి? ఏంటది? పీకాక్ ఇచ్చారా? పెట్టుకో పెట్టుకో. బాగా ఎంజాయ్ చేసావా స్కూల్లో? మీ మేం వాళ్ళు ఏమన్నారు? రుద్రాంశ్ అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కార్యక్రమాలన్నీ కానిచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకున్నావు కదా రుద్రాంశ్? హ్యాండ్ వాష్ చేసుకునే ఉంది, కొంచెం లైట్గా పోతుంది లేదు నిదానంగా. మీ స్కూల్లో బాగా చేశారా? మీ ఫ్రెండ్స్ అందరు బాగా వేసుకొని వచ్చారా? ఆడుకున్నారా బాగా? పంచంత కిందకి వెళ్తుందా? అయ్యో, హైట్ అయితే నువ్వు కొంచెం సరిపోతుంది.
అది గోచ్ టైప్ కదా, అందుకు పైకి వెళ్ళిపోతాను, కిందికి వెళ్ళిపోతాను అంత కాళ్ళ కిందికి. స్కూల్లో మొత్తం వాళ్ళే అంతా తీసేసి డ్రెస్ అంతా బ్యాగ్లో పెట్టించేశారు. ఆల్రెడీ ముందు ఎక్స్ట్రా డ్రెస్ పెట్టించా కదా, అది మార్పించారు, చేంజ్ చేశారు. అవి నాన్న నీకు చైన్ అవన్నీ ఎక్కడ పెట్టినారు? ఇక్కడ ఫస్ట్ జిప్లో పెట్టినారు. పట్టుకో. స్కూల్లో అన్ని పెట్టించుకొని వచ్చినావు కదా. అన్నీ వచ్చి ఎరేజర్ ఇవి ఎందుకు పెట్టుకొని వచ్చినావు? ఊరికే ఆ? ఊరికే దొంగతాను. దొంగతనం అట్లా చేయకూడదు, మ్యామ్ వాళ్ళు ఇస్తేనే తెచ్చుకోవాలి. ఓకే. మీ స్కూల్లో ఏం చేపించినారు ఈరోజు? ఆడికే ప్లేట్. మీ మ్యామ్ డెస్క్ దగ్గర ఉంటే తెచ్చుకున్నావు కదా, టేబుల్ దగ్గర. రుద్రాంశ్ అయితే అన్నీ బాగా పెట్టుకొని వచ్చినాడు. వాడికి అన్నీ బాగా నావే అన్నీ నీట్గా పెట్టుకోవాలనేది ఉంటుంది రుద్రాంశ్కి, ఏది పడేయడంత తొందరగా. ఓకే. ఇంకా స్కూల్ నుంచి వచ్చాడు, 1 అవుతుంది టైము. ఇంకా తినిపించేసి కాసేపు పడుకోబెట్టాలి కదా రుద్రాంశ్. బజ్జుంటావా? మళ్ళీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి చెప్పు. అందరికి హ్యాపీ క్రిస్మస్. బాయ్ చెప్పు. బాయ్. ఇదండి మాది, మా రుద్రాంశ్ని రెడీ చేశాను ఇలా కృష్ణాష్టమికి. కృష్ణాష్టమి కంటే మీరే ముందు చేసుకున్నారు రుద్రాంశ్. స్కూల్లో కదా మళ్ళీ హాలిడేస్ వస్తాయి, సాటర్డే సండే కూడా హాలిడే ఉంటుంది రుద్రాంశ్కి. ఇంకా కృష్ణాష్టమి రోజు కూడా హాలిడే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ముందే రెడీ చేసి స్కూల్లో సెలబ్రేషన్స్ చేశారు. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నీ నీట్గా పెట్టుకోవాలనేది ఉంటుంది రుద్రాంశ్కి, ఏది పడేయడంత తొందరగా. ఓకే. ఇంకా స్కూల్ నుంచి వచ్చాడు, 1 అవుతుంది టైము. ఇంకా తినిపించేసి కాసేపు పడుకోబెట్టాలి కదా రుద్రాంశ్. బజ్జుంటావా? మళ్ళీ అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి చెప్పు. అందరికి హ్యాపీ క్రిస్మస్. బాయ్ చెప్పు. బాయ్. ఇదండి మాది, మా రుద్రాంశ్ని రెడీ చేశాను ఇలా కృష్ణాష్టమికి. కృష్ణాష్టమి కంటే మీరే ముందు చేసుకున్నారు రుద్రాంశ్. స్కూల్లో కదా మళ్ళీ హాలిడేస్ వస్తాయి, సాటర్డే సండే కూడా హాలిడే ఉంటుంది రుద్రాంశ్కి. ఇంకా కృష్ణాష్టమి రోజు కూడా హాలిడే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ముందే రెడీ చేసి స్కూల్లో సెలబ్రేషన్స్ చేశారు. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.